నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం రామ్మ. హాస్పిటల్ గది ఖాళీ చేసి వచ్చాం బాబు గారు. మంచి పని చేశారు. ట్రైన్ టికెట్స్ దొరికాయండి. ట్రైన్ టికెట్స్ కే ఉంది కానీ బాబు రవి ఆ పెట్టి తీసుకొని లోపలికి వెళ్ళి. అలాగే. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా గిరిజ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు గారు? నీతో మనసు విప్పి మాట్లాడతాను, నువ్వేమీ అనుకోవు కదా? మీకెందుకంత అనుమానం? ఈ లోకంలో నీకు ప్రాణం కంటే ప్రియమైన వ్యక్తి నీ తమ్ముడు, అవునా? అవును బాబు గారు. రవికి జబ్బు నయమైంది, ఇక చదువు సంగతి చూడాలి, అవునా? అవును బాబు గారు. అతను చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యే వరకు అతని బాధ్యతంతా నేను స్వీకరిస్తాను. అవునమ్మా, ఈ రోజు నుంచి రవి బాధ్యతంతా నాది. అతన్ని మంచి స్కూల్లో చేర్పిస్తాను. ఇంజనీర్ గాని డాక్టర్ గాని ఏది చదువుతానంటే అది చదివిస్తాను. బాబు గారు. వద్దమ్మా, కూర్చో కూర్చో. నువ్వు నాకు చెప్పవలసింది కృతజ్ఞత కాదమ్మా, నాకు సాయం చేయాలి. నేనా? నీకు సాయమా? అవునమ్మా, నేను రవి బాధ్యత స్వీకరించినట్టే నువ్వు చందు బాధ్యత స్వీకరించాలమ్మా. నేనా? నేనేం చేయగలను బాబు గారు? చందుని పెళ్లి చేసుకో, హరిగా అతను చక్కదిద్దు. గిరిజ, వాణ్ణి సరిదిద్దాలంటే నీలాంటి సహనం ధైర్యం గల అమ్మాయే కావాలి. వాడు మళ్ళీ మన దారికి వచ్చి నాకు దక్కాలంటే అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం. నేను నిన్ను బలవంతం పెట్టడం లేదు, బాగా ఆలోచించుకునే సమాధానం చెప్పు. రవి, రవి, అక్క, ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. నువ్వు కన్న కలలు ఫలించాయక్క. నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనక్క. నాదే ఉంది రవి, అంతా రాజగోపాలరావు తాతయ్య గారి వల్లే నువ్వే రోజు ఇంజనీర్ అయ్యావు. అంతేకాదక్క, నీ పట్టుదల, ఆయన సహాయంతో ఇంతటి వాడిని కాగలిగాను. నీ మేలు ఎప్పటికీ మరవలేనక్క. రవి, అక్క, రవి, అక్క. బాబు గారు, నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. వాడి జీవితాన్ని నిలబెట్టడానికి మీరింత సాయం చేస్తున్నప్పుడు మీ మనవుడి జీవితం చక్కదిద్దడానికి నాకు చేతనైన సాయం నేను ఎందుకు చేయకూడదు? ఈ పెళ్ళోకి ఇష్టంగా కంటే బాధ్యతగా శిరస వహిస్తాను. ఏమయ్యారా?
నేను బెంగళూరు వెళ్తున్నాను. నాకు మొదటి నుంచి పెళ్లి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, బిడ్డలు, బాధ్యతలు. ఇట్స్ ఆల్ బిగ్ బోర్. ఏదో మా తాతయ్య కోరిపెళ్ళగా నేను ఈ పెళ్లి చేసుకున్నాను. అంతే కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు పరాయి వస్తువులు తాకే అలవాట్లేదు. అందుకే నేను మీతో ఎలాంటి సంబంధం కూడా పెట్టుకోలేదు. నువ్వు కావాలంటే నేను డైవర్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. దీని గురించి నువ్వు నా మీద మా తాతయ్యకి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా నాకేం చేయలేదు. ఓకే, బాయ్. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అవమానాన్ని ఎలా భరించాలి? ఈ మేడ మించి దూకేసి మొదటి రాత్రి భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం అంతా తిట్టేటట్టుగా అతని జీవితాన్ని రట్టు చేయాలా? లేకపోతే ఎవరికి తెలియకుండా రవిని తీసుకుని గుట్టిగా వెళ్ళిపోవాలా? ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? తమ్ముడు తీసుకుని వెళ్ళిపోతాను. ఇది తిరిగి వాళ్ళు అసమర్థులు చేసే పని. అతను చేసిన అవమానానికి ఇది కాదు సమాధానం. నిన్ను చేసిన అవమానానికి, బాధకి 10 రెట్లైనా అతను బాధపడాలి, అవమానపడాలి. అటువంటి పరిస్థితి నువ్వు కల్పించాలి. అప్పుడు గాని ఆడదంటే ఏమిటో ఈ మగ పురుషుడికి తెలిసి రాదు. చందు బెంగళూరు వెళ్ళాడట కదా? అవును. వాడి స్నేహితుల గురించి నీకు ముందుగానే చెప్పాను. వాడి మీద కోపం తెచ్చుకోకమ్మా. నాకెందుకు కోపం? నేను పెళ్లి చేసుకున్నది రవి కోసం. ఆ మాట నాకు గుర్తున్నంత వరకు ఎవరి మీద కోపం బాధారావు. కాఫీ తీసుకోండి. గిరిజ, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకోమ్మా. పరీక్ష నన్ను రెచ్చగొట్టకండి. నాకు పట్టుదల ఎక్కువ. ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుట్ నాకు అలవాటు. ఇందులో కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని నా దీవెనమ్మా. ఇదిగో, ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత నువ్వే తీసుకోమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు బాధ్యతకు భయపడే మనిషివి కాదు.